దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనమును ఇంతకుముందు ఒకసారి మీకు నేను చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకంటే ఢిల్లీ మీటింగ్ వెళ్ళక మునుపు నేను దేవుడు నన్ను ఎలా నడిపించాడు, దానియేలు గ్రంథమును చదువుమన్నాడు అను విషయమును మీకు నేను చెప్పాను. దానియేలు 2వ అధ్యాయం 20వ వచనంలో నేను అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ మాట వారికి అక్కడ తెలియజేశాను. జ్ఞానము బలము దేవునికే చెందును. అంటే జ్ఞానము బలము దేవునికే, అది సొంతం. మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా దేవుడు బలపరచగలడు అని బైబిల్లో ఉంది. జ్ఞానం కొద్దుగా ఉండే అడగవలెను, దేవుడు తప్పకుండా జ్ఞానం ఇస్తాడని ఆ వాక్యం కూడా ఉంది. నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ డే మేము శుక్రవారం అక్కడ చేరుకున్నాం. శుక్రవారం రాత్రి ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. చాలా సంవత్సరాలు అయింది నేను ఢిల్లీ వెళ్ళడం. నేను అనుకొనిచున్నాను దాదాపు 15 సంవత్సరాలు కావచ్చు నేను పోయి. అంటే సిటీ ఎట్లా ఉన్నది, మంచిగా ఉందా, రోడ్స్ బాగుందా, మున్సిపాలిటీ బాగా పనిచేస్తుందా అని ఇలా నేను వాచ్ చేశాను. చేస్తే అది మన క్యాపిటల్, మన రాజధాని, మన దేశానికి. కాబట్టి విదేశానికి చెందిన వారు వస్తారు, చూస్తారు, క్యాపిటల్ని చూడంగానే నిఘా చేస్తారు దేశం ఎలా ఉన్నదని. కాబట్టి క్యాపిటల్ అనేది చాలా పెర్ఫెక్ట్ ఉండాలి, మంచిగా ఉండాలి. నాకు అంతా అనిపించట్లేదు, ఇంకా బాగా డెవలప్ కావాలి మన క్యాపిటల్, మన రాజధాని. దానియేలు గురించి దేవుడు చదువుమన్నాడు. దానియేలుకి రాజుకి సంబంధం ఉన్నది. అంటే నేను క్యాపిటల్, రాజధాని వెళ్ళడం కూడా దేవుణ్ణి చిత్తమో ఏమో అని అనుకున్నా. మన తెలుగు ప్రజలు, యవనస్తులు చాలామంది అక్కడ IAS చదువుతున్నారు. అంటే కలెక్టర్ పోస్ట్ కొరకు అక్కడ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నవి. రూములో ఉండి యవన పిల్లలు, ఆడపిల్లలు, జెంట్స్ కూడా అక్కడ రూమ్ తీసుకొని బాగా కష్టపడి చదువుతున్నారు. అది బాగా వారు మార్కు తీసుకొని మంచిగా పరీక్ష రాసి మంచి మార్కు తీసుకుంటే IAS కలెక్టర్ కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మన యవన పిల్లలు చాలామంది అక్కడ మీటింగ్ వచ్చారు, బాగా సహకరించారు. మేము అన్నం తిన్నప్పుడు కూడా వారే వచ్చి అన్ని వడ్డించారు, అన్నీ సహాయం చేశారు మన పిల్లలు. అంటే దేవుడు నాకు జ్ఞాపకం చేసినది దానియేలు గ్రంథమును చదువు. కాబట్టి దానికి సంబంధం ఉన్నది. ఎందుకంటే దానియేలు కూడా ఇట్లా IAS ఒక కలెక్టర్ పోస్టులో పోవటం కారణం ఏమిటంటే వేరే దేశం నుండి కొనిపోబడ్డాడు, వేరే దేశం నుండి వచ్చాడు. తర్వాత వారిలో జ్ఞానం గల వారికి భాషలు నేర్పించండి, అది నేర్పించండి, ఇది నేర్పించండి అని రాజు ఆజ్ఞ ఇచ్చి వారిలో మంచి టాలెంట్ గల వారిని మనం తీసుకుందామని రాజు ప్లాన్ చేసి దానియేలుకి మంచి ఆహారం ఇవ్వండి, షద్రక్ మేషక్ అబేద్నెగో కొందరు యవనస్తులను రెడీ చేసుకొని వారికి మంచిగా చేయండి అని రాజు యొక్క ఆజ్ఞ. కాబట్టి దేవుడు నాకు ఆ ప్రేరేపణ కరెక్టే. దేవుడు ఏది చేసినా కరెక్టే చేస్తారు. కాబట్టి వెళ్ళాను.
వారందరికీ ఒక ఛాలెంజ్గా అక్కడ మీటింగ్ జరిగింది. 3 days మీటింగ్ అయిపోయిన తర్వాత సోమవారం రాత్రి 11 గంటలకి ఇల్లు చేరుకున్నా. మంచిగా సంతోషంగా అనిపించినది. అవును, అప్పుడు జ్ఞానము తర్వాత బలం దేవునికి సొంతం. అడుగుతే ఇస్తాడు. ఈ విషయంలో అక్కడ పాస్టర్స్ మీటింగ్ మాట్లాడినాను. దానియేలు 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంభవం ఉన్నది. సింహపు గుహలో దానియేలును వేసేస్తారు. ఎన్నోసార్లు మీరు విని ఉండవచ్చు ఈ సంభవంను, ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చు. దానియేలును సింహపు గుహలో పడద్రోశారు. అసూయతో పడని వారు, ఈగో అంటే ఎలాగైనా ఈ వ్యక్తిని హతం చేయాలి, ఎందుకంటే మంచి పేరు సంపాదించాడు. రాజు ఏదైనా దానియేల్ 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 అంటున్నాడు, ఇంకా మనకి విలువ ఉండదు. కాబట్టి మనము దానియేలును హతం చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని అందరూ ఆలోచించి ఏం చేశారంటే దానియేలును సింహపు గుహలో పడద్రోయాలని ప్లాన్ వేశారు. ఏ తప్పు ఆయన మీద దొరకలేదు. కాబట్టి ఏం చేయాలంటే ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు పై గదిలో. అది చూశారు. చూసి దాని మీద ఏం చేయవచ్చు అని రాజు దగ్గర వెళ్ళి 30 దినముల వరకు నీకు తప్ప వేరే ఎవరికి విజ్ఞాపన చేయకూడదని అక్కడ చెప్పి రాజు దగ్గర వెళ్ళి ఆ శాసనము మీద సంతకం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా నీకు తప్ప వేరే వారికి వేరే దేవునికి మొరపెడితే సింహపు గుహలో పడవేయాలి అని ఒక శాసనం రెడీ చేసి సంతకం తీసుకున్నారు. ఇక దానియేలు మీద నేరం మోపారు. దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే సంతకం అయింది, శాసనం రెడీ అయింది. కాబట్టి రాజు చాలా దుఃఖపడ్డారు. అంటే వీళ్ళందరూ కావాలని అసూయతో ఈర్ష్యతో ఇలా చేశారు అని అర్థం చేసుకున్నాడు. దానియేలును సింహగుహలో వేశారు. రాత్రి అంతా భోజనం చేయలేదంట, సంతోషమైన ఒక పాట వినలేదంట, దుఃఖముతో ఉన్నాడంట, నిద్ర లేదంట. రాజు ఉదయకాలం వెళ్ళుచున్నాడు. వెళ్ళి దానియేలు నీవు ఆరాధించిన దేవుడు నిన్ను కాపాడా అంటే స్వరం జవాబు వచ్చుచున్నది సింహపు గుహలో నుండి. రాజు అవును, నేను ఏ తప్పు చేయలేదు, నీకు తప్పు చేయలేదు, నీకు విరోధంగా చేయలేదు, దేవునికి విరోధంగా కూడా తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహపు నోళ్లను మూయించెను అని చెప్పాడు. వెంటనే రాజు దానియేలుని బయటికి తీసుకురండి అన్నాడు. బయటికి తీసుకొచ్చారు. తర్వాత దానియేలును సింహపు గుహలో వేయుటకి ఎవరెవరు కారణంగా ఉన్నారో వారందరినీ రాజు లోపల వేశాడు. వారు కింద వచ్చి సింహపు గుహలో పడక మునుపే సింహములు దాడి చేసి వారి యొక్క ఎముకలను వీరుగా కొట్టాను. అంటే అందరూ చచ్చిపోయారు. అంటే దానియేలును వేయుటకి ఎవరు వెనుక కారణంగా ఉన్నారు వారందరూ అవుట్. అంటే ఈ సంభవం ద్వారా ఏమి మనకు కనబడుచున్నది, ఏమి నేర్చుకుంటున్నాం ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే ఎవరైనా ఈర్ష్యతో అసూయతో మిమ్మను తప్పు కేసులు మీ మీద పెట్టి ఎవరికైనా వెనుకకు డబ్బు ఇచ్చి ఫలానా వ్యక్తిని ఇలా చేయాలని మొత్తం కేసు సెట్ చేసి అబద్ధ సాక్ష్యాలను జోడించి తప్పకుండా మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఎవరైనా మీ మీద కక్షతో
చేసి మిమ్మల్ని జైలుకు పంపించి ఉండే, లేకపోతే మీకు ఏదైనా మీ మీద శిక్ష పడి ఉండే, నష్టం జరిగి ఉండే, ఆ డబ్బు ఖర్చు అయి అప్పులలో వెళ్ళి బాగా ప్రాబ్లం మీరు సగిస్తూ ఉండే, దానికి ఒక ఆన్సర్, జవాబు ఈరోజు వచ్చేసిండదు. ఏంటి తెలుసా? ఒక దినం తప్పకుండా వస్తుంది, మీరు క్షేమముగా కష్టం నుండి బయటికి వచ్చేస్తారు. ఎవరు మిమ్మను అంటే చెయ్యని తప్పుకు జైలుకు కానీ కేసు వేసి ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే తప్పకుండా వారందరూ శిక్ష పొందుతారు, లోపల వెళుతారు. 100% ఇది జరుగుతుంది. ఈ సంభవం ద్వారా మనకు దొరుకుతున్న ఒక జవాబు, ఒక ఆన్సర్. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు భయపడవద్దు. ఇది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మన నార్త్ ఇండియాలో కూడా బజిందర్ సింగ్ వారు ఇప్పుడు జైల్లో ఉన్నారని చెప్తున్నారు వార్తలో. అంటే వారి గురించి నాకు తెలియదు, ఎక్కువ తెలియదు, పరిచయం లేదు. నేరం మోపారు, లోపల వేశారు. అంటే చేశారా చేయలేదా మనకు తెలియదు. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే వారి గురించి నాకు తెలియదు, చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. ఒకవేళ ఏ తప్పు చేయకుండా ఆయన లోపల వెళ్ళి ఉంటే ఒక దినం వస్తుంది, ఆయన బయటికి వస్తారు. ఎవరెవరు కారణంగా ఉన్నారో వారందరూ లోపల వెళ్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. అంటే వారి గురించి మనకు ఎక్కువ తెలియదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే లోపల ఉన్నారు కదా. ఇక్కడ కూడా దానియేలు గ్రంథంలో అదే జరిగింది కదా. దానియేలును లోపల వేశారు, ఆయన బయటకు వచ్చాడు. ఎవరెవరు ఆయనను సింహపు గొగలు వేయట కారణంగా ఉన్నారో వారందరినీ రాజు లోపల వేశాడు. అంటే ఈ సంభవం ఒక సత్యమును మనకు నేర్పించుచున్నది. అంటే పెద్ద విషయం ఏదో జైల్లో వేయడం, పెద్ద నష్టాలు జరగడం అది చెప్పట్లేదు. మీ ఫ్యామిలీలో ఒక చిన్న విషయం కూడా, అత్త కోడలు, లేకపోతే భార్య భర్త, బంధువులు, అన్నయ్య తమ్ముడు, అక్కడ కూడా ఏదైనా మీకు అన్యాయం జరిగి నష్టం జరిగి చెయ్యని తప్పుకి ఏదైనా ఒక సమస్యను మీరు అనుభవించినట్లయితే అక్కడ నుండి క్షేమంగా బయటికి వస్తారు. ఎవరు కారణంగా ఉన్నారో వారు పోయి ప్రాబ్లంలో పడతారు అని ఈ సంభవం ద్వారా తెలుసుకుంటున్నాం. నేను చెప్పట్లేదు. అంటే ఈ సంభవం ద్వారా ఒక జ్ఞానం కలుగుచున్న, దేవుడు ఇలా చేస్తాడు అని ఒక జ్ఞానం మనకి ఈ సంభవం ద్వారా మనం పొందుచున్నాం. కాబట్టి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి. ఏదైనా జీవితంలో అన్యాయం జరిగి మీరు నష్టమును సహిస్తూ ఉంటే ఈరోజు మీకు జవాబు వచ్చుచున్నది. ఏం జరుగుతుందో మీకు చెప్పాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఈ మార్నింగ్ డివోషన్ అంటే ఈ వాక్ మిమ్మల్ని బలపరచుటకి, కరెక్ట్గా మిమ్మల్ని ముందుకు నడిపించుటకి ఈ వాక్. కాబట్టి మీరు సొంతంగా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా నిలబడాలి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను, వారు దీవించబడాలి, టెన్షన్ నుండి బయటికి రావాలి. స్తోత్రం, నీ కృప వారిని ఆవరించాలి. ఇప్పుడే దేవుని శక్తి వారిని ఆవరించునుగాక. ఇప్పుడే బలమైన శక్తి వారిని ఆవరించునుగాక. విజయం దయచేయండి, నష్టాలను లాభముగా మార్చండి. ప్రభువా, నీకు తెలుసు ప్రతి విషయంలో ఏం జరుగుతున్నది, అన్నీ మీకు తెలుసు.
కాబట్టి మా ప్రతి విషయంలో కూడా మీరు బాధ్యత తీసుకొని సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.